నమస్కారం అండి. నేను డాక్టర్ ప్రదీప్ వజ్జా, ఎండి ఫిజిషియన్ రిజిస్ట్రార్ ఎండోక్రైనాలజిస్ట్. మన భాస్కర్ హాస్పిటల్ షాపూర్ గండి మైసమ్మలో నేను కన్సల్టెంట్ డైరెక్టర్గా చేస్తున్నాను. ఇప్పుడు మనం ఆస్తమా గురించి డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ఆస్తమా అనేది ఈ మధ్య బాగా పెరిగిపోతుంది. అంటే లైక్ కోవిడ్ తర్వాత చాలామంది పేషెంట్స్ పెరిగారు, ఆస్తమా పేషెంట్. నాట్ ఓన్లీ కోవిడ్, పొల్యూషన్ లైక్ మన సిటీస్లో కానీ ఈ అర్బన్ ప్లేసెస్లో ఏంటంటే బాగా పొల్యూషన్ పెరిగిపోవడం వల్ల, లైక్ ఈ డస్ట్, ఈ పొల్యూషన్ వల్ల కూడా కొంచెం ఆస్తమా అనేది బాగా పెరుగుతుంది, ఇప్పుడు బాగా బూమ్ అవుతుంది. ద రీజన్ ఈజ్ దట్ మెయిన్ కాజ్ అయితే క్లైమేట్ చేంజెస్ ఒకటి, ఇంకోటి పొల్యూషన్. మీరు ఒకసారి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనే ఒక యాప్ ఉంటుంది, అది ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకుంటే మీరు ఉండే ఏరియాలో ప్రతి ఏరియాలో కూడా, అంటే లైక్ హైదరాబాద్ కానీ ఇప్పుడు మన ఢిల్లీ కానీ ఎక్కువ పొల్యూషన్స్ ఇవే ప్లేసెస్లోనే. ఈవెన్ ముంబై కూడా ఇంకా హైదరాబాద్ కంటే చాలా బెస్ట్. ఈ హైదరాబాద్, ఢిల్లీ ఏరియాల్లో బాగా పొల్యూషన్ పెరిగిపోతుంది అనమాట. సో ఈ పొల్యూషన్ వల్ల ఆస్తమా బాగా పెరగడం అన్నది జరుగుతుంది. అసలు ఆస్తమా అనేది ఎందుకు వస్తుంది, దాని ట్రిగ్గర్స్, ట్రీట్మెంట్, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. ఏ ఫుడ్స్ మనం తీసుకోవచ్చు, ఏ ఫుడ్స్ తీసుకోకూడదు అన్నది కూడా మనం డిస్కస్ చేయాలి. ఇప్పుడు ఈ ఆస్తమా అనేది మెయిన్గా ఈ వింటర్, రైనీ సీజన్స్లో బాగా పెరిగిపోతుంది. రీజన్ ఏంటంటే వింటర్, రైనీ సీజన్స్లో మన బాడీలో మనకి సన్లైట్ అనేది తగలపోవడం వల్ల, విటమిన్ డి తక్కువ అవడం వల్ల, లేదా విటమిన్ డి తక్కువ అవడం వల్ల మన బాడీలో ఇమ్యూనిటీ అనేది తగ్గుతుంది. అదే కాకుండా విటమిన్ డి తగ్గడం ఇన్ఫ్లమేటరీ, అంటే వాపు కణాలు అనేవి పెరుగుతాయి అన్నమాట. దీనివల్ల కూడా మనకి ఆస్తమా అనేది పెరుగుతుంది. ఆస్తమాలో యాక్చువల్లీ ఏమవుతుంది అంటే మనం సరిగా ఊపిరి పీల్చుకోవడం అనేది ఇబ్బంది అవుతుంది. అది ఎందువల్ల ఇబ్బంది అవుతుంది, ఈ పొల్యూషన్ వల్ల. దీనివల్ల ఏమవుతుంది అంటే మన ఈ బ్రాంకియో కన్స్ట్రక్షన్ అంటాం. మన ఈ ఏదైతే ఉంటుందో ఈ ట్రాకియా కానీ మన ఈ విండ్ పైప్ ఏదైతే ఉంటుందో దానిలో ఇన్ఫ్లమేషన్, వాపు వచ్చి అది మూసుకుపోతుంది. ఇంకోటి ఏంటంటే మ్యూకస్, ఈ తెమడ అనేది ఇప్పుడు ఏదైనా మన బాడీలో ఎలర్జీ అనేది వచ్చినప్పుడు, అంటే బయట ఈ పొల్యూషన్ వల్ల దీనివల్ల ఎలర్జీ కణాలు పెరిగిపోయి, అంటే ఎలర్జీ కణాలు అంటే ఐజీఈ అనేది పెరిగిపోయి మ్యూకస్ అంటే తెమడ అనేది ఎక్కువ ప్రొడ్యూస్ అవ్వడం వల్ల మన బ్రాంకియో కన్స్ట్రక్షన్ జరుగుతుంది అనమాట. అంటే మన విండ్ పైప్, మన ఊపిరి పీల్చుకునే ద్వారం ఏదైతే ఉంటుందో అది కంప్లీట్గా మూసుకుపోయి మన ఊపిరి పీల్చుకోవడం అనేది ఇబ్బంది అవుతుంది. దానివల్ల ఆయాసం కానీ, పిల్లి కూతలు కానీ ఇవన్నీ వచ్చే అవకాశాలు ఉంటాయి. అసలు ఈ ఆస్తమా అనేది 2 రకాలు ఉంటుందండి. ఒకటి ఎక్టోపిక్ ఆస్తమా అంటాం, ఇంకోటి నాన్ ఎటోపిక్ ఆస్తమా అంటాం. ఎటోపిక్ ఆస్తమా అంటే మన బాడీలో ఐజీఈ, ఎలర్జీ కణాలు అన్నవి ఎక్కువగా ఉండడం వల్ల ఈ ఆస్తమా అనేది వస్తుంది. నాన్ ఎటోపిక్ ఆస్తమా అంటే ఇది పొల్యూషన్ వల్ల అవ్వచ్చు, లేదా మనం పుట్టే ప్లేస్, ఆ ప్లేస్లో బాగా పొల్యూషన్ పెరగడం వల్ల మన బాడీలో టెంపరీగా ఐజీఈ, ఎలర్జీ కణాలు అనేవి పెరిగి వచ్చేది ఒక కారణం. ఇది నాన్ ఎటోపిక్ ఆస్తమా అంటాం. ట్రీట్మెంట్ దేనికన్నా ఒకటే, బట్ మనం ఈ రెండు డిఫరెన్షియేట్ చేసుకోవాలి. దీనికి కంప్లీట్గా ట్రీట్మెంట్ అయితే లేదండి, అంటే కానీ కంప్లీట్ క్యూర్ చేయొచ్చు, అంటే 100% దీన్ని కంట్రోల్ చేసి పెట్టవచ్చు. కానీ లైఫ్లో ఏదో ఒక సందర్భంలో మళ్ళీ ఇది ట్రిగ్గర్స్, అంటే ఇవి పెరిగే అవకాశం ఉంటుంది ఈ ట్రిగ్గర్స్ అవేవో కూడా మనం మాట్లాడుకుందామండి. దీనికి మెయిన్గా లక్షణాలు ఏముంటాయి ఆస్తమాలో? ఈ ఆస్తమాలో మనకు ఎక్కువ కనపడే లక్షణం ఏంటంటే శ్వాస తీసుకోవడం ఇబ్బంది అవ్వడం, అంటే షార్ట్నెస్ ఆఫ్ బ్రీత్ ఉంటుంది. ఇదే కాకుండా మనం నడుస్తున్నప్పుడు ఆయాసం రావడం, ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవే కాకుండా కొంచెం చెస్ట్ పీల్చుకునేటప్పుడు ఈ బ్రాంకియో కన్స్ట్రక్షన్ అవ్వడం వల్ల చెస్ట్ టైట్నెస్ కానీ, లేదా గట్టిగా ఊపిరి పీల్చుకునేటప్పుడు దగ్గు రావడం కానీ, చెస్ట్ పెయిన్ రావడం కానీ ఇలాంటివన్నీ ఉంటాయి. అదే కాకుండా పిల్లి కోతలు కూడా వస్తుంటాయి. పడుకునేటప్పుడు పిల్లి కోతలు అంటాం కదండి, కు అని చెప్పి లోపల నుంచి సౌండ్ వస్తుంది, అది మనకు తెలుస్తుంది, పిల్లి కోతలు అంటాం అవి. ఆ పిల్లి కోతలు అనేవి వస్తూ ఉంటాయి. వీజ్ కూడా ఉంటుంది. వీజ్ అంటే ఏంటంటే మనం బ్రీత్ అంటే లోపలికి గాలి పీల్చుకునేటప్పుడు పిల్లి కోతలు వస్తాయి, బయటికి ఊపిరి వదిలేటప్పుడు వీజ్, అంటే గొట్టం నుంచి మనం ఊదితే అని చెప్పి ఒక టైప్ ఆఫ్ సౌండ్ వస్తుంది, దాన్ని వీజ్ అంటాం. అది బయటికి గాలి వదిలేటప్పుడు వీజ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇవి మనకి వెరీ కామన్గా ఈ సిమ్టమ్స్ అనేవి ఆస్తమాలో కనబడుతూ ఉంటాయి. ఆస్తమా అనేది మెయిన్గా ట్రిగ్గర్స్ అనేవి ఇంపార్టెంట్. ట్రిగ్గర్స్ అంటే ఏవైతే ఎక్కువ అవుతాయో అవి
మన లైఫ్లో ఉండకుండా చూసుకోవాలి. దానికి ట్రిగ్గర్స్, వెరీ కామన్ ట్రిగ్గర్స్ ఏంటంటే పొల్యూషన్. అదంటే మనం పొల్యూషన్ అనేది ఎలాగో మనం అవాయిడ్ చేయలేం. సో పొల్యూషన్ కొంచెం మాస్కులు పెట్టుకోవడం కానీ ఇలాంటివన్నీ చేసుకోవాలి. పొల్యూషన్ వల్ల ట్రిగ్గర్ అవుతుంది. సో ఇంకొకటి హెరిడిటరీ, వంశపారంపరంగా కూడా మన ఫ్యామిలీలో ఎవరికైనా ఆస్తమా ఉంటే మనకు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే మన ఫ్యామిలీలో వాళ్ళ బ్లడ్లో ఐజీఈ ఎలర్జీ కణాలు పెరిగాయి అనుకోండి, మనకు కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి. దానివల్ల కూడా మనకి ఆస్తమా వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకోటి శీతాకాలం, వర్షాకాలం ఈ ఆస్తమా అనేది ఎక్కువ వస్తుంది. ఎందుకంటే మనం సన్లైట్ ఎక్స్పోజర్ లేకపోవడం వల్ల, విటమిన్ డి తక్కువ ఉండడం వల్ల ఈ ఆస్తమా అనేది ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకోటి కోల్డ్, జలుబు చేసేటప్పుడు కానీ, లేదా కాఫ్ వల్ల కానీ, లేదా నిమోనియా, దగ్గు వల్ల కానీ, నిమోనియా రావడం వల్ల కానీ ఆస్తమా అనేది ఎక్కువ. నిమోనియా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ నిమోనియా అవ్వచ్చు, ఏదైనా నిమోనియా అవ్వచ్చు. ఇవే కాకుండా గాలిలో డస్ట్, మనం వెళ్ళేటప్పుడు ఈ దుమ్ము, ధూళి ఇవన్నీ బైక్స్ మీద వెళ్ళేటప్పుడు బయట పొల్యూషన్ వల్ల కూడా వస్తుంది కదా, దానివల్ల కూడా ఆస్తమా అనేది ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. కొన్ని టైప్ ఆఫ్ ట్రీట్మెంట్స్ లైక్ బీటా బ్లాకర్స్ అంటాం, మెటప్రలోల్ కానీ, యాస్పిరిన్ కానీ, బ్రూఫిన్ కానీ, ఇలాంటి ట్యాబ్లెట్స్ వల్ల పెరగచ్చు. ఒత్తిడి వల్ల, గ్యాస్ వల్ల కూడా ఆస్తమా అనేది ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మన కడుపులో గ్యాస్ అంటే యాసిడ్స్ ప్రొడ్యూస్ అవుతాయి అన్నమాట. ఈ యాసిడ్స్ వల్ల మనకి అవి పైకి తనడం వల్ల మనకి కొంచెం ఆస్తమా అనేది ఇంకా ట్రిగ్గర్స్ అనమాట. ఇవన్నీ ఆస్తమా అనేది ఎక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయి. దీన్ని మనం ఎలా ప్రివెంట్ చేయొచ్చు అనేది మనం తెలుసుకోవాలి. ఫస్ట్ మెయిన్గా ఆస్తమా ఉండేవాళ్ళు, నేను అందరికి కూడా ఎవ్రీ 6 monthsకి ఇయర్లీ వన్స్ ఫ్లూ షాట్స్ తీసుకోమని చెప్తూ ఉంటాం. ఖచ్చితంగా ఇస్తూ ఉంటాం ఫ్లూ షాట్స్. అండ్ ఈ ట్రిగ్గర్స్ ఇప్పుడు మనం డిస్కస్ చేసాం కదా, దానికి రావడానికి గల కారణాలు, ఈ ట్రిగ్గర్స్ అనేవి మనం అవాయిడ్ చేయాలి. అట్ ద సేమ్ టైం దీన్ని ఆస్తమా అనేది మనం ఎలా డయాగ్నోస్ చేస్తామంటే వాళ్ళు చెప్పే సిమ్టమ్స్, సైన్స్ బట్టి మనకి మ్యాక్సిమం తెలిసిపోతుంది అనమాట. ఈ పిల్లి కూతలు అని చెప్పి ఈ సైన్ సిమ్టమ్స్ అడుగుతాం కదా, దాన్ని బట్టి ఫిజికల్ ఎగ్జామినేషన్ వల్ల, స్టెథోస్కోప్ పెట్టి వినడం వల్ల, లేదా వాళ్ళు చెప్పే సైన్స్ అండ్ సిమ్టమ్స్ వల్ల మనకు తెలిసిపోతుంది ఆస్తమానా కాదా, వేరే ఇంకేమైనా కారణమా అనేది తెలుస్తుంది. ఇవే కాకుండా లంగ్ ఫంక్షన్ టెస్ట్ చేస్తాం, దానిలో కూడా మనకు తెలుస్తుంది. స్పైరోమీటర్, ఇంకా వేరే లైక్ చెస్ట్ ఎక్స్రేస్ కానీ, ఐజీఈ లెవెల్స్, సిబిపి, ఈఎస్ఆర్ లెవెల్స్, సిఆర్పి లెవెల్స్, ఇంకా స్పూటమ్ ఫర్ ఈస్నోఫిల్ లెవెల్స్, ఇవన్నీ చెక్ చేసుకుంటాం. ఈ టెస్ట్లన్నీ చూస్తే మనకు ఆస్తమా అనేది ఏ స్టేజ్లో ఉంది అన్నది కూడా మనకు తెలుస్తుంది అనమాట. మ్యాక్సిమం దీనికి ట్రీట్మెంట్ అనేది ఫస్ట్ వెరీ ఇంపార్టెంట్, ట్రిగ్గర్స్ అవాయిడ్ చేయడం. అంటే వేటి వల్ల అయితే ఆస్తమా పెరుగుతుందో ఆ ట్రిగ్గర్స్ని మనం అవాయిడ్ చేసుకోవాలి. ఇంకోటి బ్రీత్ ఎక్సర్సైజ్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రాణాయామం అనేది ఆస్తమాకి బెస్ట్, చాలా బాగా పనిచేస్తుందండి. ప్రాణాయామం అనేది అంటే మీరు యూట్యూబ్లో చూడండి, అంటే ఇలా ఒక ముక్కు మూసుకొని మనం ఎంతవరకు బ్రీత్ చేయాలో అంత బ్రీత్ చేయాలి, ఒకటేసారి వదలాలి. అలా 10 to 15 times రోజుకి 3 సార్లు అలా చేయండి. దానివల్ల ఏంటంటే మనకు లంగ్ కెపాసిటీ పెరుగుతుంది. లంగ్ కెపాసిటీ పెరిగితే మనకి ఆస్తమా కూడా తగ్గే అవకాశాలు ఉంటాయి అన్నమాట. అండ్ అట్ దట్ మన ట్రీట్మెంట్ లైక్ ఇన్హేలర్స్ వాడతాం, టెంపరీగా కూడా వాడతాం, పర్మనెంట్గా వాడే ఇన్హేలర్స్ కూడా ఉంటాయి. లైక్ టియోవా, ఎస్ప్రోఫైలిన్, ఆస్తలిన్ అని చెప్పి, సాల్బుటమాల్ ఇన్హేలర్స్ అని, ఇలా చాలా టైప్ ఆఫ్ ఇన్హేలర్స్ ఇస్తాం. అండ్ ఆల్సో కొన్ని టైమ్స్ పల్మోక్లియర్, కొన్ని టైప్ ఆఫ్ ట్యాబ్లెట్స్ ఇస్తాం. సివియర్ కేసెస్లో స్టెరాయిడ్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఈ ట్రీట్మెంట్ అనేది ఎలా ఇస్తామంటే ఏజ్ బట్టి, సిమ్టమ్స్ బట్టి, ఎప్పటి నుంచి ఈ ఆస్తమా ప్రాబ్లం ఎన్ని ఇయర్స్ నుంచి ఉందని దాన్ని బట్టి, ట్రిగ్గర్స్ బట్టి మనం ట్రీట్మెంట్ అనేది ఇస్తామన్నమాట. లాంగ్ టర్మ్ అనుకోండి, లైక్ నెబులైజేషన్స్ మీద, బుడికార్డియోలిన్ నెబులైజేషన్స్ కానీ, ఫ్లూ కార్టిజోన్స్ లైక్ కార్టికోస్టెరాయిడ్స్ కానీ, లేదా యాంటీబయాటిక్స్ కానీ, అప్పుడప్పుడు ఇవి అగ్రెసివ్ అయ్యేటప్పుడు ఇవన్నీ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం వెరీ ఇంపార్టెంట్, ఆస్తమాలో మనం ఏ ఫుడ్స్ తీసుకోవాలి, ఏ ఫుడ్స్ తీసుకోకూడదు అన్నది, అంటే డైట్ అన్నది కూడా మనం డిస్కస్ చేద్దాం. ఆస్తమాలో మెయిన్గా మనం తీసుకోవాల్సిన ఫుడ్స్ అంటే చాలా బాగా పనిచేసేవి ఏంటంటే పాలకూర, ఎందుకంటే దానిలో మెగ్నీషియం, ఐరన్ అనేది ఎక్కువ ఉంటుంది, దానివల్ల కూడా ఆస్తమా అనేది తగ్గుతుంది. ఇంకా వేరే గుడ్లు, ఎగ్ కూడా, ఎగ్ షెల్స్, దాంట్లో విటమిన్ డి
అనేవి ఎక్కువ ఉంటుంది. ఎగ్ షెల్స్, రోజు గుడ్లు తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఆల్సో ప్రోటీన్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ ఆనియన్స్ వల్ల ఆస్తమా పెరిగిద్ది అనుకుంటాం, కానీ ఆనియన్స్ ఈజ్ ఏ యాంటీ ఇన్ఫ్లమేటరీ, అంటే వాపు కణాలు అనేది మన రక్తంలో తగ్గిస్తుంది. సో ఆనియన్స్ కూడా ఆస్తమాకి చాలా ఇంపార్టెంట్. అండ్ విటమిన్ సి ఉన్న ఫుడ్స్ లైక్ ఆరెంజెస్ కానీ, యాపిల్ కానీ, లేదా ఉసిరి, ఇలాంటివి మంచిది. చింతపండు అలాంటివి కాదు, విటమిన్ సి ఎక్కువ ఉన్న పుల్లటి పదార్థాలు, ఇవన్నీ కూడా చాలా మంచిది. అండ్ ఆస్తమాలో మనం తీసుకోకూడనివి ఏంటి అంటే డైరీ ప్రొడక్ట్స్ అవాయిడ్ చేయాలండి. లైక్ పాలతో తయారు చేసిన స్వీట్స్ కానీ, లేదా పాలతో తయారు చేసిన ప్రొడక్ట్స్ కానీ అవాయిడ్ చేయాలి. లైక్ మేబీ పెరుగు, మజ్జిగ, వెన్న, నెయ్యి, ఇలాంటివి మనం అవాయిడ్ చేసుకుంటే మంచిది. ఇంకా వైన్, బియర్, ఇవన్నీ కూడా ఆస్తమాని ట్రిగ్గర్స్ చేస్తాయి. ఐజీ లెవెల్స్ అనేవి పెరిగేటట్టు చేస్తాయి అన్నమాట. ఇవన్నీ చల్లని పదార్థాలు కూడా అవాయిడ్ చేసుకోవాలి. కొవ్వు పదార్థాలు, ఎక్కువగా ఆయిల్ ఉండే ఫుడ్స్ ఉంటాయి కదా, జంక్ ఫుడ్స్, బయట ఫుడ్స్, అవన్నీ కూడా మనం తీసుకోవడం వల్ల ఆస్తమా అనేది ట్రిగ్గర్ అవుతుంది. ఆల్కహాల్ కూడా తగ్గించుకోవడం మంచిది. స్మోకింగ్ కూడా తగ్గించుకోవాలి. ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవాలండి. ఫ్రూట్స్లో కూడా అన్ని ఫ్రూట్స్ కాదు, యాపిల్, ఆరెంజెస్, ఈ గ్రేప్స్, మిగతా టైప్ ఆఫ్ ఫ్రూట్స్ అన్నీ కూడా మనం తగ్గించేసుకుంటే మంచిది. గ్రేప్స్ కానీ, లేదా అరటిపండు, ఇలాంటివన్నీ తగ్గించుకోవాలి. దుంపలు కూడా ఆస్తమాకి అంత మంచిది కాదు. సేమ్ టైం మనం కొన్ని టైప్ ఆఫ్ ఏమంటారు, పీతలు, రొయ్యలు, లేదా ఈ డార్క్ చాక్లెట్స్, ఇలాంటివన్నీ కూడా మనం ఆస్తమాలో తగ్గించుకోవాలి. థ్యాంక్ యూ.